కుప్పిగంతులు. నమస్కారం. కుప్పిగంతులు బై గోపాలకృష్ణ సాతుజోడకు స్వాగతం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, నవభారత నిర్మాత నెహ్రూ, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అనేంతగా పేరు కడించిన శక్తివంతురాలైన ఇందిరాగాంధీ, వీళ్ళందరి ఇమేజ్ని తట్టుకుని ఇంతవరకు నిలబడింది ఆర్ఎస్ఎస్. ప్రస్తుతం బీజేపీకి వెన్నెముకగా నిలిచింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు స్థానం ఉండరాదని, ఈ దేశానికి 2 పార్టీల సిద్ధాంతం ఉండాలని, అవి కూడా జాతీయ పార్టీలై ఉండాలని ఆర్ఎస్ఎస్ వ్యూహం. ఆ స్థితి కోసం ఉత్తర భారతదేశంలోనైనా ఉండాలని తన వ్యూహం. అందుకోసమే అశ్వమేధ యాగం ప్రారంభించింది. మొన్న మహారాష్ట్ర, నిన్న బీహార్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ 3 సార్లు కంటిన్యూస్గా గెలిచి 15 సంవత్సరాలు వెస్ట్ బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మమతా బెనర్జీని ఓడించడమే కాక 90 స్థానాలకే పరిమితం చేసింది. తదుపరి ఆ పార్టీని నిట్ట నిలువుగా చీల్చడంలో ప్రధాన భూమిక పోషించింది. మమతాకు కనీసం ప్రతిపక్ష పార్టీ లీడర్గా, ప్రతిపక్ష పార్టీ నాయకురాల స్థానం కూడా లేకుండా చేసింది. మరి ఈ అసోం ఉత్సాహంగా తన తదుపరి గమ్యాన్ని ఎంచుకుంది. అదే తెలంగాణ. ఈ అస్సం తెలంగాణ వైపు వడివడిగా పరిగెత్తుతుంది. చూద్దాం ఏమవుతుందో. నమస్కారం.